ఓకే శర్మ గారు, మనకి కృష్ణాష్టమి పంచమి ఎంత ముఖ్యమో శ్రావణ పౌర్ణమి అంటే రక్షాబంధన్ అనేది కూడా చాలా ముఖ్యం. అసలు రక్షాబంధన్ ఆ రోజు మాత్రమే రావడానికి కారణం ఏంటి? దాని యొక్క కథ ఏమైనా ఉన్నదా? పౌర్ణమి అనేది చాలా ప్రధానమమ్మా. ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి ప్రప్రథమంగా అంటే హయగ్రీవ జయంతి. ఇందాక వారు చెప్పినట్టు హయగ్రీవ జయంతే కాకుండా ఈ పౌర్ణమి నాడు దాదాపు యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. ఈ వేదాలన్నీ ఇవ్వడం ఒక సంకేతం అయితే, ఆ సాక్షాత్తు వేదాన్ని పొందేటటువంటి అర్హతనిచ్చి ఉపనయనము అని చేస్తారు ఆ గాయత్రిని పొందడానికి. ఆ యజ్ఞోపవీతానికి కొత్తగా ఉపనయనమైన వాళ్ళకి ముంజ అని ఒకటి ఉంటుంది, ముంజ విడుపు అనే కార్యక్రమం చేస్తారు. అది లేని పక్షంలో మామూలుగా యజ్ఞోపవీతాన్ని కూడా మార్చుకోవడము అనేది ఒక సంప్రదాయంగా ఉంటుంది. ఇక్కడ ఈ యజ్ఞోపవీతము అనేది మళ్ళీ ఋగ్యజుస్సామ అథర్వ శాఖలకి ఒక్కొక్కళ్ళకి మనకి బోధాయన సూత్రమని, లేదు ఆపస్తంభ సూత్రమని, అశ్వలాయన సూత్రమని సూత్రాలు కూడా ఉంటాయి. ఇందులో ప్రధానంగా శ్రవణ నక్షత్రం రోజు యజ్ఞోపవీతాన్ని మార్చుకునేటటువంటి వాళ్ళు మన ఋగ్వేద శాఖీయులు అయితే, అదే అథర్వ వేదానికి వచ్చేటప్పటికి పౌర్ణమి చాలా ప్రధానం. మళ్ళీ యజుర్వేదానికి వచ్చేటప్పటికి పౌర్ణమి చాలా ప్రధానం. అదే అథర్వానికి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ పౌర్ణమి ప్రధానం. వైశాఖ పౌర్ణమి కానీ లేదు ఈ పౌర్ణమి కానీ చేసుకుంటారు వాళ్ళు. మనకి ఇప్పుడు చేసుకోలేకపోతే భాద్రపద మాసంలో కూడా చేసుకోవచ్చు అని కొంత యజుర్వేదానికి ఒక అవకాశం ఉంది. అలాగే సామవేదానికి వచ్చేటప్పటికి వాళ్ళకి హస్తా నక్షత్రం ప్రధానం. ఆ నక్షత్రంలో వాళ్ళు చాలా విశేషంగా ఈ యజ్ఞోపవీతం మార్చుకుంటూ ఉంటారు. దీన్ని మార్చుకోవడం ఏమిటి అంటే, ఇప్పటిదాకా వాళ్ళు మంత్రానుష్ఠానాలన్నీ ఏవేవైతే చేసి ఒక యజ్ఞోపవీతంలో బలం పెట్టుకున్నారో, కొత్త యజ్ఞోపవీతంలోకి అది అనాయాసంగా చేరుతుందట. ఆ జీర్ణమయ్యేటటువంటి యజ్ఞోపవీతం నుంచి కొత్త యజ్ఞోపవీతంలోకి చాలా అనాయాసంగా వెళ్ళిపోతుంది ఈ సమయంలో చేసేటటువంటి అనుష్ఠానం. కాబట్టి రక్ష అనేటటువంటిది చాలా ప్రధానం. అలాగే మనకి ఈ చక్కటి ఇంకొక సంస్కృతి ఏమిటయ్యా అంటే రాఖీ పౌర్ణమి, రాఖీ పండగ అని మనం అందరం అంటాం. ఈ రాఖీ పండగ చక్కగా చెల్లెళ్ళందరూ కూడా అన్నలకి సర్వరక్షగా వాళ్ళ చేత్తోటి కనుక అది కట్టించుకుంటే ఏ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నా దిగ్విజయంగా ముందరికి వెళ్ళిపోతుంది. ఏ విధమైనటువంటి బాధ కష్టము లేకుండా. అయితే ఈ దక్షిణాపథంలో ఇప్పుడు ఇటు ప్రాంతానికి వచ్చేటప్పటికి రాఖీ మెల్లిమెల్లిగా విస్తరించింది, కానీ ప్రధానంగా రాఖీ ఉత్తరాపథంలోనే ఎక్కువ చేసుకునేవాళ్ళు, ఉత్తరాది వాళ్లే. ఈ రాఖీ అనేది ఆచరించుకోవడానికి పూర్వము ఇలా కష్టం వచ్చినప్పుడు రక్షాబంధనాదులు కట్టడము అనేది ఒక సంప్రదాయంగా మనకి మొదటి నుంచి ఉండేది. అంతెందుకు, అసలు మనకి వ్రతాలన్నిటి దగ్గర నుంచి శ్రావణ మాసంలో కట్టుకుండేటటువంటి రక్షాబంధాలు నాకు తెలిసి ఇంకొక మాసంలో ఉండుండవు. మనం